జకర్యా ఇజ్రాయేలు దేవాలయంలో యాజక క్రమము జరిపించే ఒక యాజకుడు. సాధారణంగా అతని కుమారుడైన యోహాను కూడా ఆ యాజక క్రమాన్ని కంటిన్యూ చేస్తాడని, ఆ మార్గంలోనే అతడు నడుస్తాడని ఎవరైనా అంచనా వేస్తారు. అయితే దానికి భిన్నంగా ఇతడు ఇజ్రాయేలుకు ప్రత్యక్షపరచబడే వరకు అరణ్యములో నివసించాడు అన్న మాట అక్కడ వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాక యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచుడి, అరణ్యములో ఆయన యొక్క త్రోవలను సరళము చేయుడి అన్న మాట వ్రాయబడి ఉంది. సరిగ్గా ఎస్ఎన్ఈ అనే తెగవారు కూడా ఆ మాటను క్లెయిమ్ చేసుకునేవారు. మేము అరణ్యములో మరియు ఎడారిలో దేవుని యొక్క మార్గమును సిద్ధపరచుటకు మా స్వరమును వినిపిస్తున్నాము, ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి ఉన్నామని వారు క్లెయిమ్ చేసుకునేవారు. ఈ యోహాను కూడా సరిగ్గా అరణ్యములో వినిపించడి దేవుని స్వరముగా బైబిల్ గ్రంథంలో